నా పేరు రేఖా సోమవరపు, ఫౌండర్ ఆఫ్ స్టార్లా జ్యువెల్స్. ఈ బ్రాండ్ నేను అబౌట్ 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను. బికాజ్ ఐ ఫెల్ట్ ఆపర్చునిటీ ఉంది గోల్డ్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీలో. అప్పుడు దాకా డైమండ్స్ హ్యావ్ బీన్ వెరీ ఎక్స్పెన్సివ్. జ్యువెలరీ కొనుక్కోవాలంటే ఆలోచిస్తున్నారు. సో నాకు అనిపించింది బ్యూటిఫుల్ జ్యువెలరీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో కూడా క్రియేట్ చేయొచ్చు, బికాజ్ అవి న్యాచురల్ లాగే ఉంటాయని. అలా ఫస్ట్ స్టోర్ జూబ్లీ హిల్స్లో నేను ఓపెన్ చేశాను, రోడ్ నంబర్ 36 జూబ్లీ హిల్స్. అండ్ అది సక్సెస్ అయినాక ఇప్పుడు గచ్చిబౌలిలో ఈ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ చేశాను లీ మెరిడియన్ హోటల్లో. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఎక్స్పాండ్ చేసి స్టార్లా జ్యువెల్స్ని నేషనల్ బ్రాండ్ చేద్దామని. ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్గా నాకు అనిపిస్తుంది, ఎస్పెషలీ జ్యువెలరీ ఫీల్డ్లో లార్జ్ బ్రాండ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు మోస్ట్లీ మేల్ డామినేటెడ్ ఉన్నారు. అండ్ ఐ ఫీల్ లైక్ ఇప్పుడు లేడీస్ అమ్మాయిలు కూడా ముందొస్తున్నారు లీడర్షిప్ తీసుకొని జ్యువెలరీలో, ఫ్యాషన్లో, వేరే ఇండస్ట్రీస్లో. అండ్ నాకు మా ఫ్యామిలీ సపోర్ట్, వెల్ విషర్ సపోర్ట్తో నేను కూడా ఇది ఒక మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్గా నేషనల్లీ తీసుకొని వెళ్దామని. అవును. సో మేము లార్జెస్ట్ గ్రోవర్స్ నుంచి లూజ్ డైమండ్స్ తీసుకొని సర్టిఫైడ్ జ్యువెలరీ క్రియేట్ చేస్తాము. మేమే ఇన్ హౌస్ డిజైనింగ్ చేసి డెవలప్ చేసి మేము కొత్త కొత్త డిజైన్స్, కొత్త కలెక్షన్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months లాంచ్ చేస్తాము. అది మా స్పెషాలిటీ. మీరు మా గూగుల్ రివ్యూస్ అవన్నీ చూస్తే ఎప్పుడు అందరు అంటారు మా కస్టమర్ సర్వీస్ అండ్ మా జ్యువెలరీ, మా కలెక్షన్, మా క్వాలిటీ, మా సర్వీస్ ఎక్సలెంట్ అని. సో అదే మేము ఫోకస్ చేసి అన్ని ప్రైస్ పాయింట్స్లో బడ్జెట్ ఉన్నా లేకపోతే ఎవ్రీడే జ్యువెలరీ ఆర్ జ్యువెలరీ ఫర్ వెడ్డింగ్స్ అన్నీ కేటర్ చేద్దామని ఈ బ్రాండ్ని క్రియేట్ చేశాము. సో దివాళీ ఆఫర్స్ ఉన్నాయి, చాలా ఎక్స్క్లూజివ్ ఆఫర్స్, గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నాము. ప్లస్ ఈరోజు 25% ఆన్ డైమండ్ డిస్కౌంట్స్ ఇస్తున్నాము. And then till Diwali, 20% off on diamond value. Plus first diamond. My inauguration offer ga first diamond free istunamu. So chala exclusive offers unnai. Andaru Starla Jewels lo sparkle avalani ma ambition. Diamonds ki kodi demand ela undi. Gold dharma teriyadu kada. Ilanti diamonds ki ekku mosul ayata anpistadi. సో నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ లాస్ట్ 2 yearsలో నేనేం చూసానంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లోనే ఇంట్రెస్ట్ చాలా మందికి పెరిగింది. బికాజ్ మేము కూడా ఎక్స్చేంజ్ ఇస్తున్నాము, మేము కూడా సర్వీస్ ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెంట్ దట్ లెస్సర్ ప్రైజెస్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ వేసుకోవచ్చు, ఎక్కువ జ్యువెలరీ వేసుకోవచ్చు. అందుకని దాని పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు గోల్డ్ కూడా విపరీతంగా పెరిగేసరికి మైండ్ డైమండ్స్ పెరిగినాయి, గోల్డ్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి ఇంకా డిమాండ్ ఎక్కువ అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళకి అనిపిస్తుంది దట్ ఓకే నేను తక్కువ కాస్ట్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. అండ్ మేము ఎక్కువ గోల్డ్ వాడము, ఎంత అవసరమో అంతే వాడతాము. దాన్ని బట్టి బడ్జెట్లో కూడా వస్తుంది నగలు. సో బ్రాండ్ అంబాసిడర్ మా పాప సంజన సోమవరపు. తను 10th standard ఓక్రేజ్లో చదువుతుంది. తన్ని నేను ఎందుకు అనుకున్నానంటే నాకు అనిపించింది దట్ పిల్లల్ని ఎవరికి టాలెంట్ ఉందో వాళ్ళు యంగ్గా పేరెంట్స్ గైడెన్స్తో ముందుకి తీసుకొని రావటం బెటర్ అని. తను లాస్ట్ ఇయర్ బుక్ పబ్లిష్ చేసింది. తను రైటర్గా మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు అండ్
మన సైంట్ ఫౌండర్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు అండ్ ఏఐజీ ఓనర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, ఇన్ని ఎమినెంట్ పర్సనాలిటీస్ తో తన బుక్ లాంచ్ అయ్యింది వాళ్ళ బ్లెస్సింగ్స్తో. అండ్ వాళ్ళందరూ యాక్చువల్లీ ఆ బుక్ రీడ్ చేసి నోట్స్ రాసుకొని ఆమెకి గైడెన్స్ ఇస్తున్నారు. సో నాకు అనిపించింది దట్ 14 yearsకే తను అంత చేయగలనంటే యాక్చువల్లీ తన ఫ్యూచర్, అండ్ నేను ఆ ఫ్యూచర్ని ప్రమోట్ చేయాలి యంగ్గా అని అనిపించింది. ఐ థింక్ తను రియలీ గుడ్ ఎగ్జాంపుల్, మంచి స్టూడెంట్. తను గోపీచంద్ గార్డియం అకాడమీలో బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. సో లాట్ ఆఫ్ టాలెంట్ అనమాట. సో మన పిల్లల్లోనే ఉంటే నాకు అనిపిస్తుంది మనం ఆపర్చునిటీ ఇవ్వాలి. So, hi, my name is Sanjana Sombarpu. I'm the new brand ambassador of Starla Jewels. I'm in 10th grade of Oak Ridge International School. I'm also a published author of a poetry book called Musings of a Teenage Girl. I like to sing, I like to act, and I also love jewelry, and especially my mother's jewelry. I love Starla Jewels. I think it's like an amazing company that my mother has worked really hard on, and the detail she gives to this jewelry and how it looks is really amazing. Like, I feel as though jewelry can make you express yourself more. Like any type of fashion media, whether it's clothes or anything, accessories really make it better. And I think my mom is really putting in the work in Starla Jewels and is really improving the jewelry business, especially with lab grown diamonds, which are even cheaper than actual ones, but they look the same as real diamonds. So I think Starla Jewels is just amazing, and I really love my mom and what she's done with this company. So yeah. So I always had like an attachment to rings. As you can see here, I've always asked my mom, hey, can you make me this? Can you make me that? And she really has the attention to detail of what I like, and she does it very explicitly and makes it really nice to the T, and she's just really good. I love these collections as of now. As you see, like the necklace there, I really like it, how it has like heart details and everything, especially even the flower rings and the pink diamond jewelry that you can see everywhere. I really love the collection as of now. Even before, like in the before store, I saw that she had more heavy jewelry that is more explicit for like weddings and stuff. But with this one, I feel like I'm more attached to it because it's more simple, it's more complicit, it's more very modern like, but you can wear it any day, any week. So yeah, I really love the collection. My favorite jewelry, I think, is rings. Any type of ring, either it's big or small, you can like attach it to any finger and it will look really nice. I also really like necklaces, as you can see this one here. Just any type of jewelry that is simple but very intricate, I really like. And one of my favorites that my mom first made me was hoop earrings. And I wear that every day to school because even though earrings, like hoop ones, they look very big, she makes them enough that you can wear it every single day. And it's just really nice. I love earrings. I think my mom has helped me a lot. I was very nervous before going into the idea of being a brand ambassador. I think it was just very nerve-wracking to think about having myself on like a billboard or any type. But I think my mom calmed me down and told me that I was perfect enough to be it. And it gave me more confidence to put my face out there and really delve into who I want to be as I grow older and be more on screen and out there. So yeah, my family and my mom especially were they were very supportive, and that made me feel better about being a brand ambassador. So, What gift did you receive from your mom?
The first gift she gave me was actually a ring. A ring. I still keep it in like a jewelry box because it's so special. She gave it to me on underneath the Christmas tree during 25th December, which is also her birthday, which is even more special. So she put it underneath and I wore it even to school because I was like, oh, this is the first jewelry you ever made for me. And it was quite exciting and it was really sweet of her to do so. And it was just really nice. And she knew what I like. I don't really like big jewelry. I like simple ones, even though I'm wearing one like this. I like more simple ones that I can wear every day. And she knew that about me. And that's what she likes. The customer service she does is amazing. So she listens and she knows what I want. And she gave me underneath the Christmas tree. And I loved it forever. As a person who wants to get into the media industry, you can't ever really properly say yes or no. You have to think about it more. But I feel like because I've started here in Stala Jewels, I think this store will hold close in my heart, and I will I'll keep doing photos for this store and even more. But if opportunities do come across, I feel like because I want to place myself out there, I really can't say no to opportunities that are big and such. But I'll still be the brand ambassador as I am now for Stala Jewel.